మీ పిల్లలకి పాస్ బటన్ ఇస్తున్నారా? ఈ పాస్ బటన్ ఏదో తెలుసుకునే ముందు, రోజు పిల్లల్ని లేపేటప్పుడు హడావిడిగా లేపడము, డైలీ రోజు స్కూల్‌కి పంపించేటప్పుడు వాళ్ళ పనులు గూడా మనమే చేసేయడము, చేస్తూ తొందర రెడీ చేసి పంపించేస్తాం. అలా గాకుండా పిల్లల్ని వాళ్ళంతకు వాళ్ళే రెడీ చేసే విధంగా నేను మీకొకటి పాస్ బటన్ అనేది కొత్తగా మీకు చెప్పబోతున్నాను. అదేంటో తెలుసుకునే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఓకే. పాస్ బటన్ అనేది చెప్పే కన్నా ముందు రోజు పిల్లల్ని లేపేటప్పుడు మీరు ఒక రోజు ఒక 7 అంటే 7కే లేపుతూ ఉంటారు. అలా కాకుండా నేను పక్కన బోర్డ్‌లో మీకు ఇచ్చిన ప్రకారము రోజు లేపే టైం కన్నా ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు ముందే లేపినట్టయితే రోజు వాళ్ళంతకు వాళ్ళే పనులు చేసుకోవడానికి మనం సహాయం చేయాలి. అంటే ప్రొద్దున్నే ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు ముందే లేపడము. లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడము. దానికన్నా ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, వార్మ్ వాటర్ తాపిస్తే పిల్లలకి ఈజీగా అనేది మోషన్ అనేది ఎళ్ళిపోతుంది. కాబట్టి వాటర్ తాపాలి. వాటర్ తాగిన తర్వాత బ్రష్ చేయించడం. ఇప్పుడు మీకు ఆ పాస్ బటన్ అనేది ఏందో చెప్తాను మీకు. పాస్ బటన్ అంటే ఒక 5 నిమిషాలు మనం అలారం లాంటిది పెట్టి, ఒక 5 మినిట్స్ ఏం చేయాలంటే మెడిటేషన్ చేయమని చెప్పాలి. పిల్లలు చేయరు. మొదట్లో చేయరు కాబట్టి, వాళ్ళు కూడా మీతో పాటు ఒక 5 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి డీప్ బ్రీత్ ఇన్ చేయాలి. డీప్ బ్రీత్ అవుట్ చేయాలి. చేసేటప్పుడు ఏమవుతుందంటే పిల్లలు మనం కూడా కూర్చొని ఐస్ క్లోజ్ చేసి చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. ఇది ఒకసారి ఒక 5 మినిట్స్ అలారం వచ్చిన 5 మినిట్స్ తర్వాత లేచేసి మళ్ళీ నెక్స్ట్ స్పెల్ అనమాట. నెక్స్ట్ స్పెల్‌లో ఏం చేయబోతాం మన పనులు? బ్రష్ అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేయడం. తర్వాత వాళ్ళ బట్టలు వాళ్ళే తీసి పెట్టేస్తే మనం ఒక పక్క తీసి పెట్టేసినాం అనుకోండి. వాళ్ళ బట్టలు వాళ్ళే వేసుకోవడం. తర్వాత స్కూల్ బ్యాగ్ ఏదైనా రాత్రి హోంవర్క్ ఉందా లేదా? అదంతా చేసుకున్నామా లేదా? ఇవన్నీ చూసుకొని వాళ్ళనే బ్యాగ్ సర్దుకోమని చెప్పడం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్పెల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా ఒక 3-5 మినిట్స్ అలారం పెట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఒక 5 మినిట్స్ మెడిటేషన్. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ చేయాలి. అంటే శ్వాస మీద ధ్యాస నుంచి నిదానంగా తీసుకోవడం, తర్వాత గాలి వదలడం చేయాలి. ఇది చేసేటప్పుడు మనము ఫస్ట్‌లో మనం వాళ్ళని అలవాటు చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళతో పాటు మనం కూడా ఒక 5 మినిట్స్ చేయడం వల్ల మనకు కూడా ఒక పాస్ బటన్ అనేది మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు రిలాక్సేషన్ అనేది యూజ్ అవుతుంది. పిల్లలు కూడా పనికి మధ్యలో మనము కంటిన్యూగా పనులు చేయడం, హడావిడిగా చేపించడం అనేది కాకుండా ఈ పాస్ బటన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కూడా, మనం అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. ఈ విషయం పాస్ బటన్ అనే విషయానికి మనం వచ్చిన తర్వాత తెలుసుకున్నాం కదా! ఇది రోజు ఒకవేళ ఒకరోజు, 2 రోజులు చేపిస్తే మనము వాళ్ళతో పాటు నేర్చుకుంటాము, చేస్తాము. అట్లా మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు కాబట్టి, ఇది రోజు రెగ్యులర్‌గా ఒక వారం నుంచి 10 రోజులు రెగ్యులర్‌గా మీరు పిల్లలకి ప్రాక్టీస్ చేయించినట్టయితే, వాళ్ళకు ఏమేమి అలవాట్లనేది మనం నేర్పించిన వాళ్ళం అవుతాము. అంటే ఒకటి, ప్రొద్దున్నే వాళ్ళంతకు వాళ్ళే లేవడం, తర్వాత బ్రష్ చేసుకోవడం, తర్వాత వాష్‌రూమ్ ఎళ్ళడం, తర్వాత స్నానం చేయడం, బట్టలు వాళ్ళంతకు వాళ్ళు స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, బట్టలేసుకోవడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, ఇవన్నీ కూడా మనం లైన్‌గా ఒక ఆర్డర్‌గా మనమే నేర్పించిన వాళ్ళం అవుతాం. ప్లస్ మనం 20-30 నిమిషాలు ముందే లేపడం వల్ల వాళ్ళు తొందరగా లేచి వాళ్ళంతకు వాళ్ళే రెడీ అవుతారు. మనకొకటి మెయిన్ దీంట్లో ఉండే ఈ పాస్ బటన్ ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ఫస్ట్ స్ట్రెస్ రిలీవ్ అయితుంది. మనకు గాని, మన పిల్లలకి గాని. ఒత్తిడనేది ఉండదు. తర్వాత కాన్సంట్రేషన్ పెరుగుతుంది. వాళ్ళకి ఏ పనంటే ఆ పని చేసేటప్పుడు యాక్టివ్‌గా పని చేసుకోగలుగుతారు. ఓహో! ఈ పని తర్వాత ఏం పని చేయాలో అనేసి మనకు గూడా తెలుస్తుంది. తర్వాత ఈ పనులనేవి మనకు చేయడం వల్ల ఏమవుతుందంటే, రోజు రెగ్యులర్‌గా చేపిస్తా ఉంటాం కాబట్టి మనకు ప్రశాంతత ఒస్తది. పిల్లలు గూడా ప్రశాంతంగా స్కూల్‌కి రెడీ అవుతారు. కాబట్టి ఇది రోజు రెగ్యులర్‌గా మనము పాస్ బటన్ ఇవ్వడం వల్ల ఇన్ని ఉపయోగాలుంటాయి. కాబట్టి ఇది ఒక రోజుతో రాదు. మీరు ఒక బోర్డ్ మీద గాని, నేను చెప్పిన విధంగా బోర్డ్ మీద ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఆ లిస్ట్‌లో అయిపోయిన వెంటనే టిక్ పెట్టమని చెప్పండి. అలా. పనులయిపోయినాయి. ఫస్ట్ స్పెల్‌కి ముందు ఏమేమైనాయి టిక్ పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ స్పెల్ అయిపోయినాక టిక్ పెట్టడం. అయిపోయిన వెంటనే లాస్ట్‌లో మీరు దానికి ఒక రేటింగ్, అంటే ఈరోజు ఇన్ని పనులు ఇంత తొందరగా ఈ టైంలో చేసేసావు. ఇంగా మనకి ఇంత టైం ఉంది స్కూల్‌కి వెళ్ళడానికి అని ఒక అప్రిషియేషన్ లాగా వాళ్ళకి చెప్పగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేపడం వల్ల మనకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు. తర్వాత పిల్లలు కూడా చాలా హ్యాపీగా స్కూల్‌కి రెడీ అవుతారనమాట. ఈ విధంగా చేసినట్టయితే పిల్లలకైనా
తర్వాత పేరెంట్స్కైనా ఎటువంటి స్ట్రెస్ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు. తర్వాత వచ్చేసి ఇది రోజు దినచర్యలో భాగం చేస్తారని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.